హాయ్ అండి. ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది అమెరికా వెళ్ళబోయే మన భారతదేశ యువతకి ఒక పిడుగుపాట్లు లాంటి వార్త అండి. అదే మీకు తెలిసే ఉంటుందేమో, H1B వీసాలు ఇక్కడి నుంచి చాలా ప్రీమియం అయిపోతున్నాయండి. అంటే ఇప్పుడు నిన్న శనివారం ట్రంప్ ఒక భారీ ప్రకటన ఇచ్చాడు కదా, ఒక అణుబాంబు లాంటిది, అణుబాంబు వేసినట్టుగా, అణుబాంబు కంటే ఇంకా తీవ్రంగా అనుకోవచ్చు. అది H1B ఇప్పుడు అప్లై చేసుకోవాలని అమెరికా వెళ్ళాలని అనుకుంటే కనుక ఇక నుంచి $1,00,000 అంటే మన భారతదేశ కరెన్సీలో వచ్చేవాడికి 86 లక్షలు దాదాపు, అది కట్టితే మాత్రమే మీకు అమెరికా వెళ్తానికి అవుతుంది. ఎస్, ఇది ఎవరైతే ఇక్కడి నుంచి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి వర్తిస్తుందని ప్రకటించారు. ఎవరైతే ఇప్పుడు వరకు అమెరికాలో ఉన్నారో వాళ్ళకి వర్తించదు. బట్ వాళ్ళు వన్స్ ఇండియా వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే కనుక వాళ్ళు కూడా మళ్ళీ తప్పనిసరిగా పే చేయాల్సిందే. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఒకసారి ఇండియా రావడానికి ఇప్పుడు వాళ్ళకి గుండెల్లో దడదలాడిపోతున్నారండి. వాళ్ళ భయభ్రాంతులకు చెందుతున్నారు, చాలా దిగులుకు గురవుతున్నారు అన్నమాట. రేపు అంటే మనకి దసరా పండుగ రాబోతుంది కదా, దసరా పండగతో వాళ్ళ ఫ్యామిలీతో గడుపుదామని ఇండియా వద్దనుకుని బుక్ చేసుకున్న వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకున్నారంట. కొంతమంది అయితే ఫ్లైట్ ఎక్కి కూడా దిగిపోయారంట. అక్కడ అందరికీ ప్రకటించారు, అక్కడ కంపెనీస్ అందరూ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్న ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇంకా తదితర కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళు మొత్తం ప్రకటించారు ఇండియాలో అయితే ఎవరు ఉన్నారో ఇప్పుడు ఇమీడియట్గా వచ్చేసేయండి ఎక్కి అని. వాళ్ళు కూడా టైం ఇచ్చింది ఎంత తెలుసా, శనివారం ప్రకటించారు, ఆదివారం పొద్దున్న 10 గంటలకల్లా అక్కడ ఉండాలి అనేది ప్రకటించేశారు. అప్పుడు ఎవరి కాళ్ళు ఇక్కడ సర్దుకుని ఫ్లైట్లు ఎక్కి పరుగులు. ఈ ఫ్లైట్ ఛార్జెస్ కూడా చాలా ప్రీమియం అయిపోయినాయండి ఇప్పుడు, మొత్తం అది పరిస్థితి. ఇప్పుడు ఈ H1B వచ్చి 1990లో స్టార్ట్ చేశారండి ఈ H1B ఇష్యూ చేయటం అనేది. అప్పటి నుంచి చూసుకుంటే కానీ ఇప్పటివరకు దాదాపు మన ఇండియన్సే 72% ఆఫ్ ఇండియన్సే వెళ్ళారండి ఇప్పటివరకు. తర్వాత స్థానంలో చైనా ఉంది, అరౌండ్ 11.7% వచ్చి చైనా ఉంది సెకండ్ ప్లేస్లో. ఓకే, దీన్ని ఒక రకంగా ఏంటంటే ట్రంప్ మన ఇండియన్ టార్గెట్ చేశాడు అనుకోవచ్చు. ఇది ఇండియన్స్ని ఒకసారి కట్టడి చేయడానికి ఒక రకంగా ఏంటంటే వాళ్ళ దేశంలో అతను చెప్పేది ఏంటంటే వాళ్ళ దేశంలో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉండలేదు, విదేశాల్లో ఎక్కువ మంది వచ్చేస్తున్నారు, దానివల్ల వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది అనేది ఉద్దేశంతోనూ, ప్లస్ తనకి ఏదైతే ఇన్ఫ్లేషన్ ఉంది, తనకి తప్పులు ఉన్నాయి తీర్చుకోవడానికి అని కూడా డైరెక్ట్గా చెప్తున్నాడండి ఇప్పుడు ఇది. ఓకే, ఇప్పుడు ఈ ఇంత కాస్ట్ పెంచడానికి కూడా కారణం ఏంటంటే ఒక రకంగా తను మన ఇండియన్స్ని కట్టడి చేయటం యాజ్ వెల్ యాజ్ తన ఇన్కమ్ని పెంచుకోవడం అండి. ఓకే, తను ఏంటంటే ఇంకొకటి కూడా పెట్టాడు, ఇది ధనవంతులకి ఒక వీసా ఇస్తా అంటున్నాడండి. అది వచ్చి అరౌండ్ చూస్తే కనుక గోల్డ్ కార్డ్ అని పెట్టాడు. గోల్డ్ కార్డ్ అని పెడితే చూద్దాం ఒకసారి, దాదాపు అది చూస్తే కనుక 17 కోట్లు అంటున్నాడండి. చూడండి, అరౌండ్ ఇది వచ్చి 8 కోట్లు కనుక మనం కడితే డైరెక్ట్గా మనకి గ్రీన్ కార్డ్ ఇస్తారంట. ఓకే, చూడండి ఇప్పుడు ఒక రకంగా తను క్యాష్ చేసుకుంటున్నాడు, ఏం లేదు ఇండియన్స్ని ఒక రకంగా క్యాష్ చేసుకుంటున్నాడు. అదేమంటే తను అంటాడు ఎవరైతే స్కిల్స్ ఉన్న వాళ్ళైతే రావచ్చు డబ్బులు కట్టి అంటాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటి, స్కిల్స్ ఉన్న ప్రతి వాళ్ళకి డబ్బు ఉంటాయా అంటే డబ్బులు ఉన్న ప్రతి వాళ్ళు స్కిల్ ఉంటారా అంటే ఒక రకంగా ఏం లేదు, కట్టడి చేయటం యాజ్ వెల్ యాజ్ తన ఇన్కమ్ ఈ రకంగా పెంచుకోవడం అనమాట. ఒక రకంగా ఇది ట్రంప్ మనకి చేస్తుంది అదే మన మీద డైరెక్ట్గా కాకుండా ఈ రకంగా ఇండైరెక్ట్గా మనం కట్టడి చేయటం ఇది. ఓకే, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది వచ్చి 1 year వరకు ఉంటుందంటండి. అంటే ఈ టిల్ డే నుంచి 1 year వరకు ఇది కంటిన్యూ అవుతుందంట. తర్వాత ఏమైనా మార్పులు చేస్తారేమో చూడాలి. ఓకే, ప్లస్ ప్రతి సంవత్సరం ఎవరైతే ఇప్పుడు అప్లై చేసి వెళ్తున్నారో ప్రతి సంవత్సరం కనుక అప్ టు 6 years వరకు $1,00,000 పే చేయాలంట ప్రతి సంవత్సరం. కంపెనీలు ఎవరైతే స్పాన్సర్షిప్ చేసి కంపెనీస్ ఉంటాయి కదా, ఆ కంపెనీస్ని ప్రతి ఎంప్లాయీకి $1,00,000 పే చేయాలని చెప్తున్నాడు. అంటే ఆబ్వియస్లీ ఆ కంపెనీ పే చేస్తే ఇతని నుంచే తీసుకుంటారు కదా, ఎంప్లాయీ నుంచే తీసుకుంటారు కదా, శాలరీ ఇస్తారు, లేదంటే తన పాకెట్ నుంచి పే చేయాలి. శాలరీస్ కూడా ఎంత ఉంటే మహా అయితే ఇప్పుడు ఏంటంటే ఇటు తీసుకుని అటు కట్టేయడం సరిపోతుంది అనమాట, వాళ్ళకి మిగిలే లేదు, వాళ్ళు ఎంజాయ్ చేసేది ఏం లేదు. కొంతమంది చూసుకుంటే ఇంకా తక్కువ శాలరీస్ ఉంటాయి, వాళ్ళు ఎలాగా గెటాన్ అవుతారనేది క్వశ్చన్ మార్క్ ఇది. చూద్దామండి ఇంకా రాబోయే రోజుల్లో, ఇంకా రేపు వీక్లో కనుక ఇంకేమైనా మార్పులు వస్తాయేమో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఇది అనమాట పొజిషను. ఓకే, మీరు కూడా ఒకసారి చూడండి, ఇంకా రకరకాల ఎంక్వైరీస్ కూడా చేయండి, ఒకసారి న్యూస్ కూడా చూడండి, మీకు ఇంకా న్యూస్ తెలుస్తుంది అనమాట. ఓకే, ఇది ఈ వీడియో అండి. ఓకే, థ్యాంక్స్ అండి చూసినందుకు. ఇట్లా మీ రాజాబాబు. నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.